హలో ఎవ్రీవన్. ఈరోజు మనం బయాలజీలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? మన బాడీ గ్రో అవ్వడం, వూండ్స్ హీల్ అవ్వడం అండ్ ఓల్డ్ సెల్స్ రీప్లేస్ అవ్వడం అన్నీ సెల్ డివిజన్ వల్లనే జరుగుతాయి. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. వాట్ ఈజ్ ఎ సెల్? సెల్ అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ యొక్క బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్. సింపుల్‌గా చెప్పాలంటే సెల్ ఈస్ ద బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ది లైఫ్ అనాలి. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఎలా బ్రిక్స్‌తో ఒక హౌస్ కన్‌స్ట్రక్ట్ చేస్తారు కదా! అలాగే మన బాడీలో లాక్స్ ఆఫ్ సెల్స్ కలిసి మన బాడీని కన్‌స్ట్రక్ట్ చేస్తాయి. ప్లాంట్స్‌లో లీవ్స్, రూట్స్, ఫ్లవర్స్ సెల్స్‌తో ఫార్మ్ అవుతాయి. యానిమల్స్‌లో మజిల్స్, స్కిన్, బ్లడ్ కూడా సెల్స్‌తో ఫార్మ్ అవుతాయి. మనం సెల్ సైకిల్ గురించి తెలుసుకునే ముందు కొన్ని డెఫినిషన్స్ గురించి తెలుసుకుందాం. అంటే కొన్ని టర్మ్స్ గురించి. First one, spindle fibers. A network of filaments that extend inward from the poles of a dividing cell, forming a spindle shaped figure. అంటే సెల్ డివిజన్ టైంలో స్పిండిల్ ఫైబర్స్ క్రోమోజోమ్స్ని ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి మూవ్ చేస్తాయి. ఎలా అంటే క్రెయిన్ కన్స్ట్రక్షన్ సైట్లో హెవీ ఆబ్జెక్ట్స్ని మూవ్ చేసినట్టు స్పిండిల్ ఫైబర్స్ క్రోమోజోమ్స్ని మూవ్ చేస్తాయి. Coming to centromere, the most condensed and constricted region of a chromosome, to which the spindle fiber is attached during mitosis. అంటే క్రోమోజోమ్ మధ్యలో ఉండే అటాచ్మెంట్ పాయింట్ ఉంటది కదా! ఇది స్పిండిల్ ఫైబర్స్ అటాచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. Chromatin. Chromatin is a thread-like material present inside the nucleus of a cell, right? క్రోమాటిన్ అంటే న్యూక్లియస్‌లో ఉండే థ్రెడ్ లైక్ డీఎన్ఏ మెటీరియల్. సెల్ డివైడ్ అవ్వడం ముందు ఇది క్రోమోజోమ్స్‌గా కండెన్స్ అయి ఉంటుంది. లైక్ లూజ్ వైర్‌ని బండిల్ బండిల్‌గా ప్యాక్ చేసినట్టు. అంటే లూజ్ వైర్ కాస్త బండిల్‌గా ఒక బంచ్ కింద ఫార్మ్ అవుతుంది గదా! అలాగే క్రోమాటిన్ క్రోమోజోమ్‌గా మారుతుంది. క్రోమాటిన్. Either of the two daughter strands of a replicated chromosome that are joined by a single centromere and separated during cell division to become individual chromosome. Chromatid అంటే replicated chromosome యొక్క హాఫ్ అని అర్థం. Chromosome. Chromosome is a thread-like gene-carrying bodies in the nucleus of a cell. Chromosomes are composed primarily of DNA and protein. క్రోమోజోమ్స్ మన జెనెటిక్ ఇన్ఫర్మేషన్‌ని క్యారీ చేస్తాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక రెసిపీ బుక్‌లో ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుందో, క్రోమోజోమ్స్‌లో జెనెటిక్ ఇన్‌స్ట్రక్షన్స్ అలాగే ఉంటాయి. ఈక్వటోరియల్ ప్లేన్. The plane that contains all the centromeres and their spindles attachment during metaphase of mitosis. ఈక్వటోరియల్ ప్లేన్ అంటే క్రోమోజోమ్స్ అలైన్‌మెంట్ జరిగే సెంటర్ లైన్ అని అర్థం. Kinetochore. Kinetochore is a specialized region in the centromere of chromosomes. కైనెటోకోర్ అంటే స్పిండిల్ ఫైబర్స్ అటాచ్ అయ్యే స్పెషల్ రీజియన్ అని అర్థం. సెల్ సైకిల్. సెల్ సైకిల్ అంటే సెల్ గ్రో అయ్యి డివైడ్ అయ్యే కంప్లీట్ ప్రాసెస్‌ని సెల్ సైకిల్ అని అంటాం. ఎలా అంటే స్టూడెంట్స్ స్కూల్‌కి వెళ్ళడం, ప్రిపేర్ అవ్వడం, ఎగ్జామ్ రాయడం లాగా సెల్ కూడా డివైడ్ అవ్వడానికి ప్రిపరేషన్ చేసి ఫైనల్‌గా డివైడ్ అవుతుంది. ఫేసెస్ ఆఫ్ సెల్ సైకిల్. సెల్ సైకిల్ అనేది 2 మెయిన్ స్టేజెస్‌లో జరుగుతుంది. ఒకటి ఇంటర్ఫేస్ అండ్ రెండోది మైటోసిస్. ఇంటర్ఫేస్‌లో 3 ఫేసెస్ ఉంటాయి. జీ1 ఫేజ్, ఎస్ ఫేజ్, జీ2 ఫేజ్. జీ1 ఫేజ్‌ని గ్యాప్ 1 ఫేజ్ అని అంటాం. ఎస్ ఫేజ్‌ని సింథసిస్ ఫేజ్ అని అంటాం. జీ2 ఫేజ్ వచ్చేసరికి గ్యాప్ 2 ఫేజ్ అని అంటాం. అండ్ మైటోసిస్. మైటోసిస్‌లో 5 స్టేజెస్ ఉంటాయి. ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టీలోఫేజ్, సైటోకైనెసిస్. ఇంటర్ఫేస్‌లో సెల్ ప్రిపేర్ అవుతుంది. మైటోసిస్‌లో యాక్చువల్ డివిజన్ అనేది జరుగుతుంది. ఎలా అంటే క్రికెట్ మ్యాచ్ ముందు ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది గదా! అది ఇంటర్ఫేస్ లాంటిది. యాక్చువల్ మ్యాచ్ వచ్చేసరికి మైటోసిస్ లాంటిది. ఇంటర్ఫేస్. Interphase is the longest phase. It consists of 3 stages: G1 phase, S phase, and G2 phase.
G1 ఫేజ్ అంటే గ్యాప్ 1 ఫేజ్. ఈ G1 ఫేజ్‌లో సెల్ అనేది గ్రోత్ అవుతుంది. డీఎన్ఏ అనేది ఇక్కడ రెప్లికేషన్ జరగదు. కమింగ్ టు ద ఎస్ ఫేజ్ అంటే సింథటిక్ ఫేజ్. ఈ ఎస్ ఫేజ్‌లో డీఎన్ఏ రెప్లికేషన్ జరుగుతుంది. అండ్ జెనెటిక్ మెటీరియల్ కూడా డబుల్ అవుతుంది. కమింగ్ టు ది G2 ఫేజ్ అంటే గ్యాప్ 2 ఫేజ్. ఈ G2 ఫేజ్‌లో సెల్ డివిజన్‌కి ఫైనల్ ప్రిపరేషన్ జరుగుతుంది. దీన్నే ప్రీ మైటోటిక్ గ్యాప్ ఫేజ్ అని కూడా అంటాం. లైక్ ఎలా అంటే ఎగ్జామ్ ప్రిపరేషన్ లాగా. G1 ఫేజ్ వచ్చేసరికి బుక్స్ కలెక్ట్ చేసుకోవడం. మనం ఎలా అయితే ఎగ్జామ్‌కి ముందు బుక్స్ కలెక్ట్ చేసుకుంటామో అలాగా. ఎస్ ఫేజ్. ఎస్ ఫేజ్ వచ్చేసరికి నోట్స్ కాపీ చేయడం. మనం ఆహ్, బుక్స్ కలెక్ట్ చేసుకున్నాం కదా! అందుట్లో నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మనం ఎలాగా అయితే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటామో ఇది కూడా అంతే. G2 ఫేజ్ అంటే రివిజన్ చేయడం. అంటే మొత్తం నోట్స్ కలెక్ట్ చేసుకున్నది మనం ప్రిపేర్ చేసుకున్నది రివిజన్ చేసుకుంటాం కదా! సో, అలాగే G2 ఫేజ్ కూడా అలాగే చేసుకుంటది. Mitosis. Mitosis is the most dramatic period of the cell cycle where actual cell division occurs. It is a slow process where the number of chromosomes remains the same between parent and progeny. మైటోసిస్‌లో యాక్చువల్ సెల్ డివిజన్ అని జరుగుతుంది. ఇందాక మనం ఇంటర్‌ఫేజ్ గురించి మాట్లాడుకున్నాం కదా! అందుట్లో యాక్చువల్ సెల్ డివిజన్ అనేది జరగదు. మైటోసిస్‌లోనే జరుగుతుంది. పేరెంట్ సెల్ నుండి 2 ఐడెంటికల్ డాటర్ సెల్స్ ఫార్మ్ అవుతాయి. లైక్ ఎలా అంటే ఒక ఫోటో కాపీ మిషన్ ఉంటది కదా! ఒరిజినల్ డాక్యుమెంట్‌ని ఎగ్జాక్ట్ కాపీ చేసినట్టు మైటోసిస్ కూడా సేమ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఉన్న సెల్స్‌ని క్రియేట్ చేస్తుంది. Prophase. It is the first stage of karyokinesis. Initiation of chromosomal material condensation. Previously, untangled chromatin becomes tightly packed. Each chromosome becomes visible, com- composed of two sister chromatids joined at the centromere. Nuclear envelope and cell organelles like Golgi apparatus, etc. starts to disappear. క్రోమాటిన్ క్రోమోజోమ్‌గా కండెన్స్ అవుతుంది ప్రోఫేస్‌లో. అండ్ న్యూక్లియర్ మెమ్బ్రేన్ అండ్ సెల్ ఆర్గనెల్స్ అనేవి డిసపియర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ప్రోఫేస్‌లో. స్పిండిల్ ఫైబర్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. అంటే పూర్తిగా ఫార్మ్ అవ్వవు. ఇట్ స్టార్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రావెల్‌కి వెళ్ళడానికి ముందు లగేజ్ అనేది ప్యాక్ చేసినట్టు క్రోమోజోమ్స్ కంపాక్ట్‌గా అరేంజ్ అయ్యి ఉంటాయి ఈ ప్రోఫేస్‌లో. Anaphase. It is the third stage of karyokinesis. In anaphase, centromere splitting takes place. అంటే సెంట్రోమియర్ స్ప్లిట్ అయ్యి సిస్టర్ క్రోమాటిడ్స్ సెపరేట్ అవుతాయి. అవి ఆపోజిట్ పోల్స్‌కి మూవ్ అవుతాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టగ్ ఆఫ్ వార్ గేమ్‌లో రోప్స్ 2 సైడ్స్‌కి పుల్ చేసినట్టు క్రోమాటిడ్స్ ఆపోజిట్ డైరెక్షన్‌లో మూవ్ అవుతాయి విత్ ది హెల్ప్ ఆఫ్ స్పిండిల్ ఫైబర్స్. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ వచ్చేసరికి అనాఫేస్‌లో it is suitable to study the shape of chromosome. Metaphase. It is the second stage of karyokinesis. The nuclear envelope completely disintegrates, spreading chromosomes in the cytoplasm. ఇందాకడ మనం ప్రోఫేస్‌లో మాట్లాడుకున్నాం కదా! న్యూక్లియర్ ఎన్వలప్ అనేది డిసింటిగ్రేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అని చెప్పి. అలా మెటాఫేస్‌లో వచ్చేసరికి అది కంప్లీట్‌గా డిసింటిగ్రేట్ అయిపోద్ది. దానివల్ల క్రోమోజోమ్స్ అనేవి సైటోప్లాజంలోకి స్ప్రెడ్ అయిపోతాయన్నమాట. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ వచ్చేసరికి మెటాఫేస్‌లో మార్ఫాలజీ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి మనం ఈజీగా స్టడీ చేయగలుగుతాం. ఈ క్రోమోజోమ్స్ అనేవి ఒక సెంటర్‌లో అలైన్ అయ్యి ఫార్మ్ అవుతాయి కదా! దాన్ని మనం మెటాఫేస్ ప్లేట్ అని అంటాం. ఈ స్పిండిల్ ఫైబర్స్ కైనెటోకోర్స్‌కి అటాచ్ అవుతాయి. దానివల్ల సెపరేషన్ అనేది జరుగుతుంది. టీలోఫేజ్. ఇట్ ఈస్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ కార్యోకైనెసిస్. ఈ టీలోఫేజ్‌నే కంప్లీట్ ఆపోజిట్ టు ప్రోఫేజ్ అని కూడా అంటాం. ఎందుకు అంటే మీకు అర్థమవుతుంది. క్రోమోజోమ్స్ అనేవి పోల్స్‌కి రీచ్ అయ్యాక న్యూక్లియర్ మెంబ్రేన్ అనేది మళ్ళీ ఫార్మ్ అవుతుంది టీలోఫేజ్‌లో. ప్రోఫేజ్‌లో ఏంటి న్యూక్లియర్ మెంబ్రేన్ డిసింటిగ్రేట్ అయిపోతుంది కదా! సో, టీలోఫేజ్‌లో ఫార్మ్ అవుతుంది. 2 డాటర్ న్యూక్లియని క్రియేట్ అవుతాయి ఈ టీలోఫేజ్‌లో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కన్‌స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యాక రూమ్స్‌కి వాల్స్ బిల్డ్ చేస్తారు కదా! అలాగే
న్యూక్లియై చుట్టూరు మెంబ్రేన్ అనేది ఫామ్ అవుతుంది. సైటోకైనెసిస్ సెపరేషన్ ఆఫ్ సైటోప్లాజం. మైటోసిస్‌లో న్యూక్లియై అనేది సెపరేట్ అవుతుంది. సైటోకైనెసిస్‌లో వచ్చేసరికి సైటోప్లాజం అనేది సెపరేట్ అవుతుంది. యానిమల్ సెల్స్‌లో సెల్ మెంబ్రేన్ ఇన్వార్డ్‌గా పించ్ అయ్యి 2 సెల్స్‌గా డివైడ్ అవుతుంది. ప్లాంట్ సెల్స్‌లో వచ్చేసరికి న్యూ సెల్ వాల్ ఫార్మ్ అయ్యి డివిజన్ అనేది కంప్లీట్ అవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్‌లో ఒక రూమ్‌ని పార్టిషన్ వాల్‌తో 2 రూమ్స్‌గా డివైడ్ చేసినట్టు సైటోకైనెసిస్ సెల్‌ని 2 డాటర్ సెల్స్‌గా డివైడ్ చేస్తుంది. అండ్ విత్ దిస్ సెల్ సైకిల్ కంప్లీట్ అవుతుంది. Now let's understand the significance of mitosis, which means why mitosis is important for living organisms. Firstly, mitosis helps in maintaining genetic stability and growth. It is an equational division, meaning the daughter cells receive the same number of chromosomes and identical genetic information as the parent cell. సింపుల్‌గా చెప్పాలంటే నేనిందాక మీకొక ఎగ్జాంపుల్ చెప్పాను కదా! ఫోటో కాపీ మిషన్ అని చెప్పి. సేమ్ అట్లానే అనమాట. అండ్ మైటోసిస్ ఈస్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్. మన బాడీలో బేబీ నుండి అడల్ట్ స్టేజ్ వరకు గ్రోత్ జరగడానికి మిలియన్స్ ఆఫ్ సెల్స్ కంటిన్యూయస్‌గా డివైడ్ అవుతూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మాల్ సాప్లింగ్ గ్రాడ్యువల్లీ పెద్ద చెట్టుగా పెరగడం. లేక ఒక న్యూబార్న్ బేబీ అడల్ట్‌గా డెవలప్ అవ్వడం మైటోసిస్ వల్లనే జరుగుతుంది. ప్లాంట్స్‌లో వచ్చేసరికి మైటోసిస్ అక్కర్స్ ఇన్ మెరిస్టెమాటిక్ టిష్యూస్ విచ్ హెల్ప్ ప్లాంట్స్ గ్రోత్ కంటిన్యూయస్‌లీ త్రూఔట్ their life. Another important role of mitosis is cell repair and replacement. సపోజ్ మన చెయ్యికి స్మాల్ కట్ అయిందనుకోండి. కొన్ని రోజుల్లో ఆ వూండ్ హీల్ అవుతుంది కదా! అది డ్యామేజ్డ్ సెల్స్‌ని రీప్లేస్ చేయడానికి మైటోసిస్ జరుగుతుంది. సిమిలర్లీ, ద ఎపిడర్మిస్ ఆర్ ఔటర్ లేయర్ ఆఫ్ ద స్కిన్ ఈస్ కంటిన్యూయస్‌లీ రీప్లేస్డ్ బై న్యూ సెల్స్. మన స్కిన్ ఎవ్రీడే కొన్ని డెడ్ సెల్స్‌ని లూజ్ చేస్తుంది కదా! వాటి నుంచి కొత్త సెల్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. అది కూడా మైటోసిస్ వల్లనే. The cells lining the digestive tract are also renewed regularly, and blood cells are continuously replaced to maintain normal body function. కాబట్టి గ్రోత్, రిపేర్, రీప్లేస్మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ జెనెటిక్ స్టెబిలిటీ అన్నీ మైటోసిస్ యొక్క మేజర్ సిగ్నిఫికెన్స్. వితౌట్ మైటోసిస్ ఆర్గానిజమ్స్ కెనాట్ గ్రో, హీల్ ఇంజురీస్ ఆర్ రీప్లేస్ ఓల్డ్ అండ్ డ్యామేజ్డ్ సెల్స్. This is why mitosis is considered one of the most important process for the survival and continuity of the life. I hope this session helped you clearly understand the topic. Thank you for watching. Keep learning, keep practicing, and stay curious about biology. See you in the next session.